తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకి చక్కటి సొల్యూషన్స్ గురుజీ అందిస్తున్నారు కదా. మరి మూడాలకు సంబంధించి గురువుగారి మాటల్లో అసలు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మొన్నటి వరకు బాగా చక్కగా పండగలు, అన్ని శుభకార్యాలు ఇవన్నీ జరుపుకుంటూ ఉన్నాం. సడన్గా మూడాలు వచ్చేసాయి. ఈ మూడాల్లో చాలా మంది సతమతం అయిపోతున్నారు. అసలు ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు. మూడాలంటే ఇంకే పనులు చేయకుండా ఇంట్లోనే కూర్చుని ఉండాలా? అసలు ఒక అడుగు బయటకు పెట్టచ్చా, పెట్టకూడదా? శుభకార్యాలు అంటూ చేయొచ్చా, అసలు ఏం చేయకూడదా? అసలు ఈ మూడాలు మొత్తం ఏం చేయాలి, ఇంకెన్ని రోజులు ఉన్నాయి? డీటెయిల్ ఇన్ఫర్మేషన్. మూడాలు అనేటువంటిది మనకి ఆగస్ట్ 8 వరకు ఉన్నాయి. ఆగస్టు 8, అమ్మ దగ్గర 3 నెలలు. అయితే ఈ మూడాల సమయంలో కేవలం శుభకార్యాలు అంటే ఏమిటి? వివాహము, ఉపనయనము, ఓకే, అదేవిధంగా తాంబూలాలు పుచ్చుకోవడము, ఇవి మాత్రమే చేయకూడదు. గృహప్రవేశము ఇట్లాంటివి చేయకూడదు. మిగతా అన్ని పనులు చేసుకోవచ్చు. రెమెడీస్ అవి ఇస్తూ ఉంటారు, అవన్నీ చేయొచ్చు. చెప్తాను అన్ని చెప్తాను నేను మీకు. ఇప్పుడు మీరు అడిగినట్టే, మీరు మంచి ప్రశ్న వేశారు. రెమెడీ చేయొచ్చా అని అడిగారు మొన్న. నేను ఏమన్నా ఏమంటే మీకు తలనొప్పి వచ్చింది, ట్యాబ్లెట్ వేసుకోరా అని అడిగారు. ఒకళ్ళు అలాగే అడిగారమ్మా నన్ను. ఏమంటే మీరు చెప్పారండి ఇందాక నాకు జాతకం చెప్పినప్పుడు ఈ పలానా దానం ఏమని చెప్పారు ఈ దోషం పోవడానికి, మరి ఈ మూడాలు ఉన్నాయి కదా ఇవ్వచ్చా అని అడిగారు. నేను ఒకటే అన్నాను, అమ్మ మీకు ఇప్పుడు తలనొప్పి వచ్చింది, జ్వరం వచ్చింది, ఈ ట్యాబ్లెట్ వేసుకుంటారా వేసుకోరా? 100% వేసుకుంటా. ఆ మూడాలు అయిపోయాక వేసుకుందామంటే అప్పటిదాకా ఆగుద్దా? కాబట్టి రెమెడీస్ ఖచ్చితంగా మీరు దానం ఇవ్వవచ్చు. ఇక్కడ ఏమిటంటే ఒకటే, ఏమి చేసుకోవాలి ఏం చేసుకోకూడదు అనేది మీకు ఒక క్లారిటీ ఇస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆగస్ట్ 8 వరకు మూడాలు ఉన్నాయి. ఆగస్ట్ 8 నుంచి సెప్టెంబర్ 6 వరకు మళ్ళీ ముహూర్తాలు ఉన్నాయి మనకు ఆ మధ్యలో. గుర్తుపెట్టుకోండి ఇది. పాయింట్ నెంబర్ 1, వివాహం పనికిరాదు, గృహప్రవేశం పనికిరాదు, ఉపనయనం పనికిరాదు, నిశ్చయితాంబూలాలు తీసుకోవడం పనికిరాదు. ఇవి మేజర్గా గుర్తుపెట్టుకోండి. మిగతా నేను జాబ్లో జాయిన్ అవుతున్నాను, డోంట్ వరీ. నేను పర్టికులర్గా ఇప్పుడు అంటే ఎట్లా అంటే కొన్ని లగ్నాలకు మళ్ళీ కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి, చెప్తాను నేను మీకు అదేంటో కూడా. ఇప్పుడు కుంభలగ్నం ఉంది, కుంభలగ్నము కర్కాటక లగ్నం వాళ్ళు ఏదైనా వాహనం తీసుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త పడాలి. ఎందుకంటే వీళ్ళకి 4వ అధిపతి అవుతాడు శుక్రుడు. కొత్త అంటే కుంభలగ్నము ఆర్ కర్కాటక లగ్నం వారికి 4వ అధిపతి శుక్రుడు అవుతాడు. కాబట్టి శుక్రుడు కంబస్ట్ అయి ఉన్నాడు. కాబట్టి వీళ్ళకి కొంచెం ఈ వాహనాల విషయంలో కొంచెం ఇప్పుడు అర్జెన్సీ లేదు అనుకుంటే కొంచెం ఆగస్ట్ 8 తర్వాత తీసుకోవచ్చు. మిగతా వాళ్ళకి అంత ఇబ్బంది ఏమీ ఉండదు, వాహనం కొనుక్కోవచ్చు. నాకు పొద్దున ఒక అతను అడిగారు, ఏమంటే నేను ఒక కంపెనీ పెడుతున్నాను, దాంట్లో కెమెరాస్ కొనాలి, మూడాలు ఉన్నాయి కదా కొనొచ్చా లేదా అని అడిగారు. ఆయన గుడ్ పర్సన్, నిజంగా చెప్పాలంటే ఒక గొప్ప ఇండస్ట్రీలో ఒక పెద్ద వ్యక్తి ఆయన. అయితే నేనేమన్నానంటే కెమెరాస్కి శుక్రుడు కారకుడు కాదండి, మూన్ అండ్ రాహు కెమెరాస్కి. సో మీరు మంచి రోజు చూసుకొని కొనుక్కోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. అంటే ఏమిటి, కెమెరాస్ కదా కొత్తవి కదా అని అనుకున్నారు, కానీ అది మూన్ అండ్ రాహు. అంటే కొనే వస్తువుని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది, వస్తువుని బట్టే ఉంటుంది. అయితే ఈ మూడాల్లో పర్టికులర్గా ఒక్కొక్క లగ్నం వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా. ఇప్పుడు మేషం వారు ఉన్నారనుకోండి అమ్మా, మనీ రిలేటెడ్ మ్యాటర్స్లో మెయిన్గా జాగ్రత్తగా ఉండాలి. ఫండింగ్, ఎందుకంటే 2వ స్థానంలో అయింది కదా. వృషభం వారు ఉన్నారు అప్పులు ఇచ్చే విషయంలో, మిథునం వారు ఉన్నారు ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో లేదా విదేశాలకు వెళ్ళే దాని గురించి ఏదైనా ఖర్చు చేసే విషయంలో, కర్కాటకం వారు ఉన్నారు బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో, సింహం జాబ్లో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు సింహం వారు, అదొకటి జాగ్రత్త తీసుకోవాలి. అంటే ఉన్న ఉద్యోగం వదిలేసి ఇంకో దగ్గర వెళ్ళిపోదాం అంటే 3 మీ 10th హౌస్లో పడింది కదా. కన్యవారు అనుకోండి, పెద్ద మొత్తంలో ఏదైనా మనీ ట్రాన్స్ఫర్ చేసే విషయంలో, తులాలగ్నం వారు తులవారు ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ విషయంలో కొన్ని తప్పిదాలు చేస్తుంటారు, అసలు తర్వాత కడదాంలే, ఇటువంటివి తప్పిదం చేస్తారు ఏది తులవారు అయితే. అదే మళ్ళీ వృశ్చికం వారు అనుకోండి, మ్యారేజ్ సంబంధించిన అసలు వీళ్ళు మాట్లాడుకోకూడదు. సహజంగా మూడాల సమయంలో ముహూర్తాలంటే మనకి నిశ్చయితాంబూలాల వివాహం అంటే చెయ్యరు, కానీ సహజంగా ఇప్పుడు అక్కడ సంబంధం ఉంది వాళ్ళు ఏమిటి అని తెలుసుకోవడము, లేకపోతే వాళ్ళ జాతకం తీసుకొని చూసుకోవడము, పెళ్లి చూపులు కాదు వాళ్ళ జాతకం తీసుకొని చూసుకోవడం, ఇవి చేయొచ్చు, తప్పేం లేదు. పెళ్లి చూపుల వరకు కూడా చేయొచ్చు, కానీ నిశ్చయితాంబూలాలు తీసుకోకూడదు. జస్ట్ ఏదో కలిశారు. ఇప్పుడు చూడండి వాళ్ళ రేపు ఎలా ఉన్నాయంటే పెళ్లి చూపులు, ఇంతకు ముందులాగా అందరూ పొలోమని వెళ్ళట్లే. అమ్మాయి ఎక్కడి నుంచో వస్తుంది, ఒకసారి అబ్బాయి ఒకసారి ఆ హోటల్లో కలవండి అంటే వాళ్ళు ఇద్దరు కలుస్తారు, అంతే, మాట్లాడుకుంటారు ఒక అరగంట సేపు, ఏదో వాళ్ళకి అభిప్రాయాలు అర్థమవుతాయి. లేదా
అబ్బాయి ఎక్కడో విదేశాల్లోనో లేదా అమ్మాయి విదేశాల్లో ఉంటే ఒక వెబ్ క్యామ్లో చూసుకొని కొంతసేపు మాట్లాడుకుంటారు, లేదా ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసి మాట్లాడుకుంటారు. అట్లా జరుగుతున్నాయి ఇవాళ రేపు. సో వాళ్ళిద్దరికి ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత సరే నాకు అర్థమవుతుంది అమ్మాయి ఐడియాలజీ బాగుందనో లేదా అబ్బాయి ఐడియాలజీ బాగుందనో కొంచెం ప్రొసీడ్ అవుతారు ముందుకి, ఇంట్లో వాళ్ళకి చెప్తారు. అటువంటి వాటికి ఎటువంటి దోషము లేదు. అండ్ అలాగే ఈ యొక్క వృశ్చికం వారికి వివాహ సంబంధించిన విషయం, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ధనస్సు వారు అప్పుల విషయంలోని, మకరం వారు సంతాన సంబంధించిన విషయంలోని, కుంభం వారు ప్రాపర్టీ రిలేటెడ్ ఆర్ వాహన గృహ సంబంధించిన కొనుగోలు చేసే విషయంలోని, మీనం వారు ఏదైనా అగ్రిమెంట్స్ చేసే విషయాల్లోని జాగ్రత్తగా ఉండాలి పర్టికులర్గా. అయితే వీళ్ళందరూ కూడా ఈ మూఢము యొక్క ఎఫెక్ట్ ఏదైతే ఉందో వీళ్ళ మీద పడకుండా ఉండాలంటే చేయవలసింది ఏమిటి అంటే సూర్య భగవానుడి యొక్క ఆరాధన, ఆదిత్య హృదయ పఠనం చేయాలి, సూర్యుడికి అర్ఘ్యం వదులుతుండాలి. ఎందుకు సూర్యుని ఎందుకు ఆరాధించాలంటే శుక్రమౌర్జమే అంటే శుక్రుడికి గురువుని అస్తంగత్వం చేసుకుందే సూర్యభగవానుడు. మనం ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళనే కదా మనం ప్రాధాయపడతాం, వాళ్ళనే కదా మనం మొక్కుతాం, ఏమండి వదిలేసేయండి అని. అంతే. అలాగా మీరు ఎవరైతే సూర్య ఆరాధన చేస్తారో గోవుకి మనం ఇప్పుడు చూడమ్మా, ఇప్పుడు కొన్నిసార్లు ఆగస్టు 8 వరకు అంటే నేను ఏం ఆపుకోలేనండి అంటారు. ఒక ఏదో షాప్ పెట్టుకుందాం అనుకుంటాడు, ఇప్పుడు మూడాలనే షాప్ పెట్టుకోకూడదు అంటే పరిస్థితి ఏంటి? అదే కదా. అందుకని సూర్యుని దండం పెట్టుకోవాలి. స్వామి నా జీవితమే ఇది, నా భుక్తి ఇది, మూడాలనే నేను ఆపుకోలేను కదా స్వామి అనుకుని ఒక్కసారి దండం పెట్టుకొని గోధుమలు దానంగా ఇచ్చి మీరు హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చు. దానికి ఏమీ అభ్యంతరం లేదు. వస్తువులు కొనుక్కోవచ్చు, తప్పేమీ కాదు. బంగారం కొనాలనుకున్న వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు, ఏం కాదు. అయితే ఏమిటంటే మీరు ఇన్వెస్ట్మెంట్గా చేస్తున్నారా బంగారాన్ని, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తున్నారా, కొంత జాగ్రత్త. సరదాగా కొనుక్కుంటున్నారు ఇంట్లోకి సరదాగా కొనుక్కుంటున్నారు. ఏదో అమ్మో. ఇంకొకటి ఎప్పుడైనా మీరు బంగారం కొనుక్కుప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ బంగారము కొనుక్కున్నది ఎప్పటికీ మీకు మళ్ళీ అది ఫైనాన్స్లోకి వెళ్లకుండా అప్పులు కోసం పెట్టకుండా ఉండాలంటే ఒకటే చేయాలి, గుర్తుపెట్టుకోండి. అస్సలు వెళ్ళదు ఇంకా మీరు ఆ పని చేశారంటే. ఏమిటది అంటే తెచ్చిన బంగారాన్ని ఫస్ట్ అమ్మవారికి తొడగండి. అమ్మ నీ యొక్క అనుగ్రహంతో నేను చిన్న కమ్మలు కొనుక్కున్నానో లేకపోతే హారం కొనుక్కున్నానో ఇంకా బాగా డబ్బులనే వడ్డానమే కొనుక్కున్నాం అనుకోండి, చక్కగా అమ్మవారికి పెట్టండి. అమ్మ నీ అనుగ్రహంతో నేను కొనుక్కోగలిగాను, ఐఎమ్ వెరీ బ్లెస్డ్, నీ అనుగ్రహంతో కొనుక్కోగలిగానమ్మా అని చెప్పి ఆనందంతో నిజంగా మనసులో నుంచి రావాలి ఆ భావన మీకు వచ్చి, అమ్మ నీకు ఇస్తున్నాను ఇది, కాసేపు నీకు తొడుగుతున్నానని. దాని తర్వాత మీరు దాన్ని ధరించండి. పొర్రపాటును కూడా మీకు అది బంగారం షాప్ ఇంకెళ్ళదు, ఇంకది అప్పుల జోలికి వెళ్ళి ఇంకెళ్ళదు, అదైతే ఫైనాన్స్ జోలికి వెళ్ళదు ఇంకది. అమ్మవారు చూసుకుంటుంది. తనని ఆ భక్తుడు ఫీల్ అయ్యాడు, నా వల్ల వచ్చిందన్నప్పుడు నేను ఎందుకు పోగొడతాను. అమ్మవారు ఏమనుకుంటుందంటే నా వల్ల వచ్చిందని ఆ భక్తురాలు ఫీల్ అయింది, నేను ఎందుకు పోగొడతా, అంతే. వాళ్ళని ఎప్పుడు రక్షిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక తల్లి ఉందమ్మా, అమ్మ నేను నమ్ముకున్నాను, సొంత అమ్మనే అన్నాం, అమ్మ నాకేం భయం ఏమన్నా ఉన్నామని అన్నాం అనుకోండి, తల్లి ఏం చేస్తుందరే నన్ను నమ్ముకుంది కదా ఈ కూతురు కానీ కొడుకు కానీ అని పోరాడుతుంది. ఆ జగన్మాత కూడా అంతే పోరాడుతుంది, మన బంగారం అక్కడికి పోకుండా చేస్తుంది. సో కాబట్టి డోంట్ వరీ. ఇలాంటి చిన్న చిన్న విషయాలు, ఉద్యోగంలో జాయిన్ అవుతున్నానా, లేకపోతే ఏదో చిన్నగా ఏదో నేను ఉద్యోగానికి అప్లై చేస్తున్నానా, ఈ చదువుకోవడానికి కొంతమంది ఈ కోర్స్ చేస్తానండి ఇప్పుడు 3 ఏళ్ళలో చేయకూడదా అంటారు. చాలామంది అది కూడా ఏదో అగ్రిమెంట్ రాస్తున్నానండి 3 ఏళ్ళలో చేయకూడదా అంటూ ఉంటారు. ఇవి ఏమీ కాదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మళ్ళీ గృహ ఆరంభాలు చేయకూడదు. గృహారంభము, డోర్స్ పెట్టడము, గడపలు పెట్టడము ఇట్లాంటివి చేయకూడదు. ఇంట్లో రెనోవేషన్ వర్క్స్ ఉంటాయి. ఇప్పుడు ఇల్లు ఆల్రెడీ ఉంటున్నారు, అక్కడ ఏదో ఫాల్ సీలింగ్ చేయించుకుంటున్నాము, లేకపోతే అల్మారాలు కట్టించుకుంటున్నాము, ఏదో బాత్రూంలో రిపేర్ చేయించుకుంటున్నాము, చేసుకోవచ్చు, దానికి ఏం తప్పులేదు. అదేం మీరేమి ఆల్రెడీ ఉంటున్న ఇంట్లో మీరు రిపేర్ చేసుకుంటున్నారు కదా, దానికి మూడాలకి ఏం సంబంధం. కాబట్టి డోంట్ వర్రీ. ఎందుకంటే చాలామందికి సంశయాలు ఉన్నాయి. నాకు ఈ మధ్య ఎన్ని ఫోన్స్ మెసేజ్లు పెడుతూనే ఉన్నారు, ఏమంటే నేను ఇది కొనుక్కోవచ్చా, నేను ఇది చేయొచ్చా. అందుకని ఒకే వీడియోలో అందరికీ రిప్లై ఇవ్వాలనుకున్నా. కాబట్టి హ్యాపీగా చేసుకోవచ్చు, డోంట్ వరీ. కేవలం నేను చెప్పినటువంటి ఆ యొక్క కొన్ని అంశాలు తప్ప మిగతా అవన్నీ చక్కగా సూర్యభగవాన్ నమస్కారం చేసుకొని అమ్మవారిని దండం పెట్టుకొని భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని అనుకొని నమస్కారం చేసుకొని మీరు చేసుకోండి. ఆ భానుమండల మధ్యంలో ఉన్నది అమ్మవారే అనుకుంటే అమ్మవారే మనల్ని కాపాడుతుంది. ఎగ్జాక్ట్లీ, బాగా చెప్పారు గురుగారు. అలాగే జపము, మంత్ర జపం, సాధన ఇవన్నీ కూడా మంచిగా మంత్రం చేసుకోవచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు. చాలా చాలా సంతోషం. నిజంగా చాలా మంది అడుగుతున్న ప్రశ్నకి ఒక్క వీడియోలో పూర్తి సమాచారం ఇచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. నమస్తే. శ్రీమాత్రే నమః.
ఎస్, ఇదండి మరి మూఢాలకు సంబంధించి మీ అందరూ అడుగుతున్నారు కదా, మరి మీ ప్రశ్నలకు గురువు గారు డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు కదా. సో ఖచ్చితంగా మరి మూఢాల్లో ఏమేమి చేయవచ్చు, ఏమేమి చేయకూడదు, సో చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్. సో మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే.